నరేష్ ఒక టీ ఇమ్మా. సరే అన్నా. పర్లేదు, వ్యాపారం బాగా జరిగినట్టుందే. జరుగుతుందన్నా, అంతా నీ వల్లే కదా. నువ్వు లేకుంటే ఏం పని చేయాలో తెలియక అసలు ఏమైపోయావన్నా అన్నా. అవంతా ఇప్పుడు ఎందుకు లేరా? ఏంట్రా తమ్ముడు, ఎలా ఉన్నావు ఊర్లో? నేను బాగుంటాను, ఎందుకంటే అందరితో కలిసి ఉంటాను కాబట్టి. నీలాగా ఎక్కడో ఊరు బయట పనికిరాని పనులు చేయలేదు కదా. ఏంటి గజపతి అన్న మాట్లాడి చాలా నేను మాట్లాడేది? రేయ్, నీకు ఇప్పుడు అన్నవచ్చు, నాకు తెలిసి నన్ను ఇంట్లో నుంచి ఎప్పుడో బయట వెళ్ళిపోయాడు. ఏంట్రా నీకు తెలియదా నేను ఎందుకు వెళ్ళిపోయాను? మంచి చెడును రెండు ఉంటాయి, నువ్వు చెడు కోరుకున్నావు, అందుకే బయట వెళ్ళిపోయావు. ఏంట్రా అన్న వచ్చి ఎంతసేపు అయింది, టీ వాళ్ళని తెలీదా? ఇక్కడికి మీ అన్న వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా టీ కాదు కదా, అడగకుండా మంచి నీళ్ళు కూడా ఇవ్వను. రేయ్ మూసుకొని పెట్టరా. సరే నరేష్, వస్తాను. ఏంట్రా గజపతి నన్ను ఎక్కువ చేస్తున్నావు, 4 కోస్తా. హే హే, ఈ పక్క కుక్కలు ఎక్కువైనాయి. ఎవడ్రా కుక్క? రేయ్, వాడి మీద చెయ్యాలంటే ముందు నా మీద చెయ్యాలి. రేయ్, టీ తాగడానికి వస్తే ఈ లొల్లేంట్రా? రే గజపతి, నీ అల్లుడు జాగ్రత్త. నేనుండగా నా అల్లుడిని ఎవరేం పిక్కలేరు. బయలుదేరు. అలా నాకు వాడికి అస్సలు పడేది కాదు. తర్వాత ఏం జరిగింది మామయ్య? కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పలేము. ఆ రోజు జరిగిన సంఘటన వల్ల నాకు చేదు జ్ఞాపకం. వాడు చేసే పనులకు అదే ఆఖరి రోజు అయింది. చూడళ్ళు, ఈ గుడి చాలా పురాతనమైందని ఒకప్పుడు కాలంలో చెప్పేవారు. ఈ దేవాలయానికి ఏదైనా సమస్య వస్తే సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి ఈ శ్రీరాముల వారి దేవాలయాన్ని కాపాడేవాడంట. యోగ జలధి పయోనిధిం వియోగ శరది మహాపధిం భాగ్యభగితి శకావృతిం భోగ భువన భవాకృతిం రామస్మరణ ఉజాగరం విరామ రచన నిశాచరం వేద వినుత ప్రచారణం నివేద విదిత ప్రచోదనం. కాబట్టి ఆ ఆంజనేయ స్వామి ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు. రోజులాగే నేను నిన్ను స్కూల్ దగ్గర వదిలేసి టీ షాప్కి వెళ్ళాను.
నేనే వద్దామనుకున్నానన్నా, మీరే వచ్చారు. మీకు విషయం చెప్పాలి. ఏంట్రా, ఏమైంది? నీకెప్పుడు చెప్తా ఉంటి కదన్నా, 10 సంవత్సరాల ముందు నా తమ్ముడు తప్పిపోయాడు అని. వాడి ఆచూకీ అస్సలు దొరకడం లేదు అని. అవును, ఇప్పుడేమైంది? ఏమవ్వడం ఏంటన్నా, ఈరోజు పోలీసులు ఫోన్ చేశారు వాడు ఆచూకీ దొరికిందని. అవునా, చాలా సంతోషం. ఇంతకీ ఎక్కడున్నాడంట? ఈరోజు సాయంత్రం పోలీసులు అడ్రస్ కనుక్కొని చెప్తామని చెప్పారు. పోనీలేరా, ఇన్ని రోజులు నువ్వు పడిన బాధకి ఫలితం దక్కింది. అవునన్నా, ఇన్ని రోజులు అసలు నా తమ్ముడు ఉన్నాడో లేదో అనిపించింది. ఒక నరకంలా అనిపించిందన్నా. సరేరా, కాసేపు కూర్చో అన్నా, ఇంకో టీ పెట్టిస్తాను. వద్దురా, పొలం కాడ కాస్త పని ఉంది, వెళ్ళొస్తా. ఈ టైంకి పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పారు కదా, అన్నీ ఎత్తిపెట్టేసి త్వరగా బయలుదేరదాం. అన్నా, ఏంటిది అది? తీసేయండి, మర్యాదగా తీసేయండి. డేయ్ మూసుకొని నీ పన్ను చూసుకోరా. ఈరోజుటికి సరిగ్గా ఇక్కడే ఉంటుంది. అన్నా, దీనికి నేను ఒప్పుకున్నానా? టీఎంగి నాకు రెండో జీవితం లాంటిది. గజపతి అన్న నన్ను నమ్మి నాకు ఈ టీ షాప్ పెట్టించాడు. మీరు ఇలాంటి పనులు చేస్తున్నారనే మిమ్మల్ని ఊరు బయట పెట్టాడు అన్న. అలాంటిది ఇక్కడ ఇలాంటి పనులు చేయనివ్వను. డేయ్ మర్యాదగా వదలరా. ఏయ్, ఏంట్రా రోజు రోజు నీకు ఎక్కువైపోతుంది? పెట్టండిరా, మీ పని చెప్తా. అన్నా, అన్నా, నరేష్ ఏంటి పరిగెత్తుకొస్తున్నాడు? నరేష్,
లేవరా రే నరేష్, నరేష్. అన్నా, నా తమ్ముడు అన్నా, ఒకవేళ నా తమ్ముడు కనిపిస్తే నన్ను గుర్తుపడతాడా? అసలు గుర్తుపట్టిన అన్నా అని పిలుస్తాడా? నువ్వు లేకుంటే ఏం పని చేయాలో తెలియక అసలు ఏమైపోయావన్నా అన్నా. ఈరోజు వాడైనా సావాలి లేదా నేనైనా సావాలి. ఎంత పని జరిగిందిరా? ఆ గజపతి ఈ విషయంలో నన్ను చంపేస్తాడు. వెళ్దాం పదా. అన్నా గుళ్ళకి వెళ్దామన్నా. గుళ్ళో ఏ టైంలో ఎవరు ఉండరు. పద వెళ్దాం. ఏమైందన్నా? నువ్వు ఇక్కడే ఉండరా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడికన్నా? అసలు ఆ గజపతి మనల్ని వెతుకుతున్నాడు. వాడి దగ్గర మనం తప్పించుకోవాలంటే నేను ఈ పని చేయాల్సిందే. నువ్వు ఇక్కడే ఉండు, వచ్చేస్తాను. ఏంటో అన్న ఇలా చేస్తున్నాడు. సరే మనం కొంచెం లోపలికి వెళ్ళి కూర్చుందాం. ఇదేంటి గౌన్ కొడుతుంది, చెక్క సౌండ్ వస్తుంది. మీరన్నా?
ఎక్కడికి వెళ్ళావన్నా? తర్వాత చెప్తా కానీ ఏంట్రా అక్కడ? ఏమో అన్నా, ఆ గోడ కొడుతుంటే చెక్క సౌండ్ వస్తుంది. చెక్క సౌండా? అది గోడలో రేయ్, అక్కడ ఏదైనా తీసుకురారా, గోడను పగలగొడదాం. అన్నా, గుడి కదన్నా. అయితే ఏంట్రా, నువ్వు వెళ్ళి తీసుకురా. మొబైల్ టార్చ్ ఇవ్వరా.